మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అమ్మ. ఓకే. ఏం చేస్తుంటారు? నేను వెళ్తానమ్మా. ఓకే. పనులు ఉంటున్నాయా మీకు? వెయ్యి పనులు అంటే వయసు అయిపోతుంది, 65 సంవత్సరాలు. ఏం చేస్తాం? ఆ? ఆ, పింఛన్ ఏమైనా వస్తుందా? పింఛన్ ఇంతకు ముందు ఇచ్చారు, నాకు ఇంటి స్థలం ఉందని ఆపేశారు. ఇంటి స్థలం అంటే వాళ్ళు ఇచ్చిందేనా, ప్రభుత్వం ఇచ్చిందేనా, మీరు కొనుక్కున్నారా? కాదు, మాదే మా తాతలు. ప్రభుత్వం నుండి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయా? నవరత్నాలు అని చెప్పారు. నాకు సంవత్సరంన్నర ఇచ్చారమ్మా, తర్వాత ఆపేశారు. కానీ ఇప్పుడు నాకు ఒక్కడికి రాకపోయినా పేద ప్రజలందరికి కూడాను ఇంటింటికి పొద్దుండే 6 వచ్చి ఇస్తారు. బియ్యం ఇస్తారు రోడ్డు మీద పెట్టి. ఏంటి, అమ్మఒడి ఇస్తారు. 45 ఏళ్ళకే 18,000 ఇస్తున్నారు. పిల్లలకేమో మామూలుగా స్కూలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకా ఏంటమ్మా, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో సంక్షేమ పథకాలతోనే కాదు, డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఏంటమ్మా, డెవలప్మెంట్ బంగారం లాగా ఉంది. ఆ కొండ మీద కూడా ఈ మధ్యకాలంలో రోడ్లు గీడ్లు వేసి దిట్టంగా చేశారు వాళ్ళు. అంటే ఒక్క ఏరియాలో డెవలప్మెంట్ అయితే కాదు, అన్ని చోట్ల అవ్వాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు చిన్న వాళ్ళకి ఉద్యోగాలు కూడా దొరకట్లేదు అంటున్నారు కదా. వాళ్ళంటే ఇప్పుడు చదువుకుంటున్నారు, వాళ్ళు 10 ఏళ్ళు పోతే వాళ్ళు ఉద్యోగాలు వస్తాయిగా. ఇప్పుడు విశాఖపట్నంలో ఎక్కడో కడుతున్నారంట. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తే మాకు తెలుస్తుంది, కానీ మాకు చదువు లేదు. ఏం మాట్లాడతాం చెప్పు ఉద్యోగాల గురించి? ఇప్పుడు ఆయన మా మామే, అర్థమైందా? ఆయన అంటున్నాడు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఈయన ఎక్కడ ఉద్యోగం చేస్తాడు? వ్యవసాయం, అర్థమైందా? నేను మౌలరాజపురంలో వెల్డింగ్ నేర్చుకున్నా, తర్వాత ఆటోనగర్లో చేశా 30 ఏళ్ళు పైన. వయసు పెద్ద అయింది, ఇంకేం చేస్తానమ్మా. ఇప్పుడు పథకాలన్నీ చాలా బాగా వస్తున్నాయిరా, కాకపోతే ఈ వాలంటీర్ని ఆపేయటం వల్ల ఏంటి, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాలంటీర్ని అంటే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆపేసామని వాళ్ళు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆపేశారని చెప్పి వైసీపీ వాళ్ళు కదమ్మా. ఆయనతో నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరు అతనితో ఏపిచ్చాడు. అతను మాజీ అతను చంద్రబాబుకి తొత్తు, అర్థమైందా? మాకు పార్టీ గురించి కాదమ్మా, పేద ప్రజలకి ఎంత అన్యాయం చేస్తున్నారో అది చూడమని చెప్తున్నాం, అంతేగాని వేరే ఏం లేదు తల్లి. అది ప్రభుత్వం బాగానే ఉందా, ఏమైనా మారితే బాగుంటుంది అంటారా? ప్రభుత్వం బాగానే ఉంది, మారేది మారంది ఆ దేవుని దయ, ఈ జనాల దయ, అర్థమైందా? మీ చేతిలో లేదు, మా చేతిలోనూ లేదు. ఏంటంటే మనం ఏదో పొద్దున్నే ఎక్కడ పని ఉంటే అక్కడ పోయేవాళ్ళం. ఎవరు వచ్చినా ఉపయోగం ఉండదు మాకు. అయ్యా ఇదిగో ఇది చేసాం కాబట్టి మాకు ఓటేయండి అని వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. అమ్మా మేము ఇస్తామనేసి వాళ్ళు వస్తున్నారు. అలాంటప్పుడు ఆ టయానికి ఎవరికి వేస్తే వాళ్ళు వేస్తారు. ఏమ్మా, అంతే కదా. అది